Hello everyone, I am Dr. Swati Reddy, consultant obstetrician and gynecologist. ఈ రోజు మనము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ప్రతిసారి చాలాసార్లు అంటే మోర్ దెన్ 2 to 3 times అబార్షన్ అవుతుంది ఒక పేషెంట్కి అంటే వాళ్ళని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో ఎవరికి ఈ మోర్ దెన్ 2 to 3 times అబార్షన్ అవుతుంది, ఏ రీజన్ ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో ఒక పేషెంట్ వస్తారు, మనకి ఇది సెకండ్ టైం అయింది, థర్డ్ టైం అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కానీ బ్లీడింగ్ వచ్చేస్తుంది అని అంటారు. సో చాలా రీజన్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ లాస్కి, కానీ మోర్ దెన్ 3 times అంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు, జెనెటిక్ టెస్ట్ అనేవి ఉంటాయి, చేయించుకోవాలి. కొన్ని ముందే ప్రీ కన్సెప్షనల్ మెడిసిన్స్ అని ఉంటాయి, ముందే మనం మెడిసిన్స్ వేసుకుంటూ హస్బెండ్ అండ్ వైఫ్ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ ఉంటుంది. సో కామనెస్ట్ రీజన్ అంటే ఫస్ట్ 3 months లోపల మనకు అబార్షన్ అవుతుంది అంటే ఒక 6-7 వారాల లోపలనే మనకు పీరియడ్ మిస్ అయ్యి ఒక 2 వారాలు 3 వారాలు అయింది, అబార్షన్స్ అయిపోతున్నాయంటే యూజువల్గా ఎగ్ క్వాలిటీ అనేది బాగుందా అని చూసుకోవాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుందా అని చూసుకోవాలి. ఈ 2 రీజన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు. ఇంకొకటి గర్భసంచి ఏమైనా వీక్గా ఉందా, హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉందా, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడడానికి కావాల్సిన హార్మోన్స్ అనేది బాడీలో కరెక్ట్గా సెక్రీట్ అవుతుందా లేదా, సో ఆ హార్మోన్ లెవెల్స్ అనేది చూసుకోవాలి. ఇంకో కామనెస్ట్ రీజన్ టార్చ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఒక 10 types ఆఫ్ వైరస్ని స్క్రీన్ చేస్తాం. సో ప్రెగ్నెంట్ విమెన్లోనే ఆ వైరస్ ఉంటే ఆ పిండంని పెరగనివ్వదు, ఆ పిండంని ఫారిన్ బాడీ లాగా ట్రీట్ చేసి దాన్ని రిజెక్ట్ చేసేసి అబార్షన్ అయిపోతుంది. సో అట్లాంటి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూసుకోవాలి. అండ్ వేరే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, మదర్లో ఏమైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మెడికల్ కండిషన్స్ చూసుకోవాలి. టీబీ అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ కామనెస్ట్ ఇన్ ఫస్ట్ 2 months ఆర్ 1.5 monthలో అబార్షన్ అయ్యేది. సో ఆఫ్టర్ 3rd month 3 months అయ్యాక కూడా కొంతమందికి ప్రతిసారి ప్రెగ్నెన్సీ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో అన్నీ బాగానే ఉంది అన్నారు, హార్ట్ బీట్ వచ్చింది అన్నారు, కానీ మనకు అబార్షన్ అయింది అని కంప్లైంట్స్ ఇస్తుంటారు. సో ఎవరిలో గర్భసంచి అనేది చాలా వీక్గా ఉండి గర్భసంచి నోరు అనేది చిన్నగా ఉంటే వాళ్ళకి కూడా అబార్షన్ అనేది స్పాంటేనియస్గా అయిపోతుంది. సో అది ఆ స్కాన్లో కానీ కరెక్ట్గా డాక్టర్ని గైనకాలజిస్ట్ని వచ్చి కన్సల్ట్ అవుతే మనం ప్రివెంట్ చేయొచ్చు ఇట్లాంటి ఇన్సిడెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కామన్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఇప్పుడు 7th 8th monthకి వస్తారు, 9th monthకి వస్తారు, అప్పుడే కరెక్ట్గా బేబీకి హార్ట్ బీట్ ఆగిపోతుంది అని కొంతమంది చెప్తారు. సో మనకేమైనా డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్, బీపీ ఉందా, ప్రెగ్నెన్సీలో ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ అవుతున్నాయా, దానివల్ల మనకు బేబీని లూజ్ చేసుకుంటున్నామా అని చూసుకోవాలి. సో ముందే ఇలాంటి మోర్ దెన్ 2 to 3 అబార్షన్స్ అయ్యింది అంటే ఖచ్చితంగా టేక్ హెల్ప్ ఆఫ్ గైనకాలజిస్ట్. ముందే ఎవాల్యుయేషన్ చేయించుకోండి హస్బెండ్ అండ్ వైఫ్, ఆ తర్వాతనే ప్లాన్ చేసుకోండి. చాలా క్రోమోజోమ్ డిసార్డర్స్, జెనెటిక్ జీన్లో ప్రాబ్లం ఉండే దానివల్ల కూడా అబార్షన్స్ అవుతున్నాయి ఈ మధ్య. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని డౌట్ క్లారిఫై చేసుకోండి, ఆ తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.